నిర్మల్ జిల్లాలో వెండి బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన లక్ష్మణ చాందా మండలం కనకాపూర్ గ్రామ బస్టాండ్ వద్ద గల బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించినట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి గ్రామానికి చెందిన ముగ్గురు సభ్యులు ముఠాగా ఏర్పడి 12వ తేదీన కొండాపూర్ మీదుగా కనకాపూర్ గ్రామానికి చేరుకొని బస్టాండ్ వద్ద గల బంగారం నగల దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డట్టు తెలిపారు. షాప్లోని 2 కిలోల 700 గ్రాముల వెండి 17 గ్రాముల బంగారం అపహరించినట్లు తెలిపారు. దీంతో పాటు గ్రామంలో మరో బైక్ను చోరీ చేసి ఉమ్రికి వెళ్తుండగా కల్లూరు గ్రామంలో 2 దుకాణాల షట్టర్లను బ్రేక్ చేసి ఒక షాపులో 1000 రూపాయలు మరో షాపులో 2500 రూపాయల నగదును అపహరించి వెళ్లిపోయారని తెలిపారు. ఉదయం నిర్మల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద దొంగిలించిన నగలను అమ్ముకునేందుకు రాగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుండి 2 కిలోల 700 గ్రాముల వెండి 17 గ్రాముల బంగారం 2500 రూపాయల నగదు 2 సెల్ ఫోన్లు 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఉమ్రి విలేజ్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అంటే ప్రీవియస్ గా ఏరియాతో కొంచెం వీళ్ళకి అలవాటు ఉంది ఇక్కడ. అందులో ఒక అతను నిర్మల్లో పనిచేశాడు, తర్వాత ఒక అతనేమో కనకాపూర్లో పనిచేశాడు, వెల్డింగ్ షాప్స్ లో పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు ఏంటంటే మధ్య తాకు డబ్బుల కోసం అనేసి షట్టర్ లిఫ్టింగ్ చేశారు. లాస్ట్ వీక్లో మన ఉమ్రి విలేజ్లో వీళ్ళు ఉమ్రి నుంచి బైన్సా నుంచి ఈ కనకాపూర్ వైపు వచ్చారు. వచ్చి అక్కడ 2 షట్టర్స్ లిఫ్ట్ చేశారు. 2 షట్టర్స్ లిఫ్ట్ చేసి సిల్వర్ మొత్తం తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఒక బైక్ కూడా దొంగతనం చేశారు కనకాపూర్లో. ఫస్ట్ ముగ్గురు కలిపి ఒక బైక్ మీద వచ్చారు. వచ్చినాక కనకాపూర్లో ఇంకొక బైక్ దొంగతనం చేశారు. దాంతోపాటు ఈ షట్టర్స్ లిఫ్ట్ చేసి సిల్వర్ గోల్డ్ అంతా కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాని నుంచి తర్వాత మళ్ళీ రిటర్న్లో వెళ్ళిపోతూ ఈ గుంటాల దగ్గర కల్లూరు 2 షాప్స్ అక్కడ కూడా షట్టర్ లిఫ్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి పెద్దగా దొరకలేదు, స్మాల్ అమౌంట్ తీసుకున్నారు. సో వెళ్ళిపోయి తర్వాత మన సిఐ గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో మన ఐఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ తను సూపర్విజన్లో ఈ టీం ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ వాళ్ళు అలాగే ఎస్ఐలు శ్రీనివాస్ ప్రదీప్ వీళ్ళంతా కలిపి వర్కౌట్ చేసి వీళ్ళని ఫస్ట్ ఎవరు చేశారన్నది గుర్తించారు. గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం తిరుగుతున్న క్రమంలో వీళ్ళు గోల్డ్ డిస్పోజల్ కోసం మన నిర్మల్ వచ్చారు అని తెలిసిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళని గాంధీ చౌక్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిల్వర్ 2.5 kg సిల్వర్ అండ్ గోల్డ్ తర్వాత ఒక 2500 క్యాష్ ఒక షాప్లో తీసుకున్నారు. అది కూడా రిటర్న్. టోటల్ ప్రాపర్టీ 100% ఇంటాక్ట్ రికవర్ అయింది. అంటే మన టీము బాగా స్విఫ్ట్గా ఫాస్ట్గా యాక్ట్ చేయాలి, లేకపోతే ఖర్చు పెట్టేసేవాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ పరిగించడం ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ ప్రాపర్టీ ఎట్లనే ఇంటాక్ట్ అయ్యింది. సో అక్కడక్కడ ఆడుతున్నారు. సో మేము చాలా సీరియస్గా ఉన్నాం పేకాట్ విషయంలో. ఎక్కడైనా ఎవరైనా పేకాట్ ఆడేదానికి రెంట్కి కానీ ఇస్తే ఆ ఇల్లు సీజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ ఇల్లు కానీ లాంటి కానీ సీజ్ చేస్తాము. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. బాగా వర్క్ చేశారు వాళ్ళందరికీ సిఐ గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ్ చంద్ర ఎస్ఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రదీప్, మామిడ ఎస్ఐ అశోక్ అండ్ సందీప్, ప్రమోద్, జగన్ సింగ్, తిరుపతి, సుభాష్, సతీష్ రెడ్డి, సంతోష్, కిరణ్, గణేష్, వినోద్ వీళ్ళందరినీ కూడా నేను స్పెషల్గా అప్రిషియేట్ చేస్తున్నాను.